మీరే చెప్పండి, మిమ్మల్ని ఉన్నట్టుండి అయ్యా నేను జేసీ గారు రమ్మన్నారు 1 గంటల రండి అని చెప్పి మీకు 12:30 చెప్తే మీరు పోగలుగుతారా? ఇంకొక మన దరిద్రమేమో మనం వాట్సాప్ గ్రూపులు పెట్టుకున్నాము, అధికారులుగా వీళ్ళు ఎలాంటి నోటీసులు మనకి ఇవ్వరు. మీరే పెంచుకోండి వాట్సాప్లో 10:30కి రాకండి 1 గంటకు రాకండి మీరు చెప్తారు, మాకు ఒక్కరికి చెప్తారు సార్. అధికారులు ఒక్కరికే చెప్తారు, మనం కింద మీద పడి మనం మీడియా వాళ్ళని తెలియజేస్తున్నాం. అదే మీడియా తరఫున తెలియజేస్తున్నాం. ఇదిగో సంవత్సరం అయింది నాకు వచ్చి నోటీసు, కలెక్టర్ ఆఫీస్ నుంచి సంవత్సరం అయింది వచ్చి నోటీసు. గత సంవత్సరం కలెక్టర్ గారికి సోమవారం పూట్ల జరిగేటువంటి కార్యక్రమంలో మా విజ్ఞప్తిని తెలియజేసుకున్నాం. సంవత్సర వ్యవధి అయినప్పటికీ కూడా కలెక్టర్ దొరగారు ఇచ్చినటువంటి ఆదేశాలను వారి కింది అధికారులు తూచా తప్పకుండా పాటించాలి. అంటే ఇప్పుడు వరకు పాటించకపోతేనే కదా ఈ కాగితం మా దగ్గర ఉండేది. ఎంతవరకు సమంజసమో అధికారులను వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. 45 సంవత్సరాల నుండి మా భూమిని మేము కాపాడుకుంటున్నాం. మీ అభివృద్ధికి మేము అడ్డుపడడం లేదు, కానీ మా బాధను కూడా మీరు అర్థం చేసుకోండి. ఎక్కడికి లేకోకుండా ఎలాంటి మాకు నివేదికలు ఇవ్వకుండా, మాకు ఎలాంటి ఇంటిమేషన్లు లేవు, నోటీసులు లేవు. మీరు సర్వే చేసినారు, అంగీకరించినాం. మీరు ఏదో ఇంకా కొన్ని రాళ్ళు బాతినారు, అంగీకరించినాం. చివరకు మమ్మల్ని కొంతమంది ప్రలోభ పెట్టి సొంతకాలు పెట్టించుకున్నారు, భయపడి పెట్టినారు. మేమైతే పెట్టలేదు. మాకు తగిన న్యాయం జరిగేంత వరకు మేము ఇదే పోరాడుతూనే ఉంటాం. ఇక్కడ మూగాల మాదిరి మనం కూర్చుంటే పనికిరాదన్న ఈ సమస్య నా ఒక్కంది కాదు, మన అందరిది. మీ అందరి తరపున నేను ఇప్పుడు మాట్లాడినాను, మీరు కూడా మాట్లాడండి. ఎందుకంటే విషయం అనేటువంటిది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు చెప్పుకున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా చేతులు జోడించి చెప్పుకుంటున్నాం. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేమేమి ఊరికే 2 సెంట్లు రాయించండి 10 సెంట్లు రాయించండి అనడం లేదు. మేము సబ్సిడీలు అడగడం లేదు, పథకాలు అడగడం లేదు. మా భూములకు తగిన న్యాయం చేయండి. మాది హౌస్ ప్లాట్, మా హౌస్ ప్లాట్ మీరు ఏం చేస్తారో చేయండి. భూములు కోల్పోయేటువంటి మా సోదరులు వచ్చినారు, వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయండి. న్యాయమే మేము అడిగేది, ప్రత్యామ్నాయం అడగడం లేదు. మిమ్మల్ని న్యాయమే మేము అడుగుతున్నాం. దయచేసి న్యాయం చేయండి. 40 అర్జీలు, పేపర్కు పెన్నుకు సిగ్గుపోతుంది. 40 అర్జీలు పెట్టాం అధికారులకు, ఎవరు స్పందించినారు? 3 నెలలకు ఒక అధికారి చట్ట ప్రకారంగా మారిపోతానే ఉంటారు. ఎవరు తీసుకున్నారు మా మీద చర్యలు? మాకు ఎవరు సహాయం చేశారు? మాకు మార్గం ఎవరు చెప్పినారు? అడిగేది ఒక్కటే, చేతులు జోడించి అయ్యా ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, జేసీ గారు, కలెక్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మాకు న్యాయం చేయగలరని, మీ నుండి అన్న ఉత్తర్వులు వస్తే చలనం వస్తుందని మేము భావిస్తున్నాం. జై శ్రీరామ్. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇంతవరకు దీని మీద సమాధానమే లేదు మనకు. ఇంటి స్థలాలు పోగొట్టుకుంటారు, మా అందరికి న్యాయం జరగాలి. నష్టపరిహారాన్ని ఇళ్ల స్థలాల వారికి ఇళ్లను తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాన్ని పెంచాలి. మార్కెట్ వాల్యూ ప్రకారంగా మాకు నష్టపరిహారం, మార్కెట్
వాల్యూ ప్రకారంగా మాకు నష్టపరిహారం సమయానికి రానటువంటి అధికారులు ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు సమయం 2 గంటలుగా వస్తోంది. ఎండకు మమ్మల్ని చాలా వేదనకు గురి చేస్తున్నారు. తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారం అధికారులు స్పందించండి. జిల్లా కలెక్టర్ ఏసీ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, జిల్లా అధికారులు మీడియా వాళ్ళు చేస్తున్నప్పుడు సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉండాలా. పోజులు ఇస్తే ఏమైంది? చెప్పు నా వీడియో మనం మాట్లాడితే అంతా వీడియో కాదు ఉండాల్సిన ఆడదా కాంపన్సేషన్ ఇంటి స్థలాలు పోగొట్టుకుంటారు. మా అందరికి న్యాయం జరగాలి. నష్టపరిహారాన్ని ఇళ్ల స్థలాల వారికి ఇళ్లను తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాన్ని పెంచాలి. మార్కెట్ వాల్యూ ప్రకారంగా మాకు నష్టపరిహారం సమయానికి రానటువంటి అధికారులు ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు సమయం 2 గంటలుగా వస్తోంది. ఎండకు మమ్మల్ని చాలా వేదనకు గురి చేస్తున్నారు. తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారం అధికారులు స్పందించండి. జిల్లా కలెక్టర్ ఏసీ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, జిల్లా అధికారులు